ఫ్రెండ్స్, మనం శ్రీమద్ వాల్మీకి రామాయణం నుంచి ఒక ప్రశ్నను పరిశీలిద్దాం. క్వశ్చన్ ఏంటంటే, ఇన్ విచ్ ముహూర్త సీతా వాజ్ అబ్డక్టెడ్ బై రావణ. రావణుడు సీతను ఏ ముహూర్తంలో అపహరించాడు అని చెప్పి ప్రశ్న అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చి వింద, విశ్వదేవ, అభిజిత్, మైత్ర. సమాధానం వింద. రావణుడు సీతమ్మను విందా ముహూర్తంలో అపహరించడం జరుగుతుంది. ఆ విషయాన్ని జటాయు శ్రీరాములు వారికి తెలియజేయడం జరుగుతుంది. ఆ వృత్తాంతాన్ని ఒకసారి పరిశీలిద్దాం. రావణుడు సీతను లంకలో అశోకవనంలో ఉంచాడు. అక్కడ రాముడు మాయాలేడు రూపంలో వచ్చిన మారీచుని చంపి ఆశ్రమానికి తిరిగి వస్తుండగా వెనక నుంచి నక్క ఒకటి కూసింది. ఈ దుశ్శకునంతో కలవరపడి రాముడు సీతను ఏ రాక్షసులో తిని ఉండరు కదా అని భయపడ్డాడు. లేడు రూపంలో ఒక రాక్షసుడు వచ్చి తనను ఆశ్రమానికి దూరంగా తీసుకుని పోవడం, చస్తూ కూడా వాడు తన గొంతుతో ఆర్తనాదం చేయడం చూస్తే తనకేదో ద్రోహం తలపెట్టి రాక్షసులు పన్నాగం చేశారని అతనికి నమ్మకం కలిగింది. సీతకు లక్ష్మణుడు రక్షగా ఉన్నాడన్న ధైర్యం అవలంబించేటందుకు కూడా అవకాశం లేకుండా ఆ లక్ష్మణుడే తనకు ఎదురు వస్తూ కనిపించాడు. రాముడి ఆందోళన రెట్టింపైంది. అతను లక్ష్మణుడి చేయి పట్టుకొని, ఇదేమిటి లక్ష్మణ, సీతను ఆశ్రమంలో ఒంటిగా విడిచి వచ్చావా? సీతను మళ్ళీ మనం ప్రాణాలతో చూస్తామా? సీతకు ఏమన్నా జరిగిందో నా ప్రాణాలు నిలవవు. నేను పోయాక నీవు అయోధ్యకు తిరిగిపోతే కైకేయి తన కోరిక పూర్తిగా ఫలించినందుకు సంతోషిస్తుంది కాబోలు. ఆ రాక్షసి కైకకు సురుడివైన నీవు కూడా భయపడ్డావా? నేను కరదూషణాది రాక్షసులను చంపానేమో, వారు పగబట్టి ఉన్నారు. సీతను తప్పక చంపేస్తారు. లక్ష్మణ, నాకు అపశకునాలు కనిపిస్తున్నాయి. దుఃఖంలో మునిగి ఏమి చేయలేని స్థితిలో పడ్డాను అన్నాడు. లక్ష్మణుడు సీత అన్న కఠోర వచనాలు వివరించి చెప్పి, ఆ పరుషాలు సహించలేక బయలుదేరి వచ్చానన్నాడు. సీత అజ్ఞానం చేత ఏవేవో అన్నదని ఆగ్రహించి, నీవు నా ఆజ్ఞను ఉల్లంఘించడం చాలా తప్పు. నాకే ప్రమాదము రాదని తెలిసిన వాడు సీత వెంటనే ఉండవలసింది అన్నాడు రాముడు. రాముడు భయపడ్డంతా అయింది. సీత పర్ణశాలలో లేదు. ఆమె మామూలుగా తిరిగే చోట్లలో కూడా లేదు. ఆశ్రమం బావురమంటుంది. అతనికి దుఃఖం ముంచుకొచ్చింది. అతను సీత కోసం వెతుకుతూ అడవిన పడ్డాడు. సీత ఎక్కడ ఉన్నది అని అరణ్య వృక్షాలను పేరు పేరున అడిగాడు. దుఃఖాతిశయంతో అతని మతి పోయింది. అంత దూరాన సీత కనిపించినట్టు, తనకు అందకుండా పారిపోతున్నట్టు భ్రమ కలిగింది. సీతను కేక పెట్టి పిలిచాడు. ఉన్నట్టుండి అతనికి సీత ఎక్కడో దాక్కుని తనను ఏడిపిస్తుందన్న అనుమానం వచ్చింది. కనిపించమని ఆమెను వేడుకున్నాడు. లక్ష్మణుడు రాముడి దీనస్థితి గమనించి, అన్నా, దుఃఖించి లాభం లేదు. చుట్టుపక్కల అరణ్యమంతా వెతుకుదాం. సీత ఎంతో దూరం వెళ్ళి ఉండకపోవచ్చు అని ధైర్యం చెప్పాడు. పరిసర అరణ్యమంతా వెతికిన వారికి సీత జాడ తెలియలేదు. రాముడికి మళ్ళీ ఐధైర్యం పట్టుకుంది. అతని దేహంలో శక్తి లేకుండా పోయింది. అతను నిస్త్రాణగా కూలబడిపోయాడు. అన్న సీతను తలుచుకొని పెద్ద పెట్టున శోకాలు పెడుతుండడం చూచి లక్ష్మణుడు అతన్ని ఓదార్చడానికి ఎంతగానో ప్రయత్నించాడు. కానీ ఆ మాటలేవి రాముడి చెవికెక్కలేదు. అతను లక్ష్మణుడితో, సీతను రాక్షసులు పాలు కానిచ్చిన నిన్ను లోకం నిర్వీణుడి కింద జమ కడుతుంది. సీత లేకుండా నేను అయోధ్యకి ఎలా వెళ్తాను? సీత లేని శూన్యాంతపురంలో ఎలా ప్రవేశిస్తాను? నేను వచ్చానని తెలిసి
జనక మహారాజు వస్తే ఆయనకు నా ముఖం ఎలా చూపిస్తాను? సీత లేక నేను బతికే మాట అబద్ధం. అందుచేత నన్నిక్కడే వదిలి నీవు అయోధ్యకు వెళ్ళు. భరతుణ్ణే రాజ్యం పాలించమన్నానని చెప్పు. నేను సీత ఎలా నాశనమయ్యామో మా తల్లికి చెప్పు అన్నాడు. రాముడు స్థితి చూసి లక్ష్మణుడు చాలా బాధపడ్డాడు. చివరకు లక్ష్మణుడు ప్రోత్సాహంతో రాముడు సీతను మరింత ఓపికగా వెతకడానికి నిశ్చయించాడు. ఒకచోట వారికి సీత ధరించిన పూలు నేలపై కనిపించాయి. వాటిని రాముడు గుర్తించాడు. మరికొంత దూరాన రాక్షసుడి అడుగులు, సీత అడుగులు కనిపించాయి. అక్కడనే సీత రావణుడికి అందకుండా పారిపోవ ప్రయత్నించింది. ఆ ప్రాంతంలోనే రక్తపు మరకలు, విరిగిపోయిన రథము, గొడుగు, గాడిదలు, సారథి కళేబరము, బంగారు విల్లు మొదలైనవి కనిపించాయి. ఆ రక్తం సీతదే అనుకున్నాడు రాముడు. అప్పటి వరకు రాముడికి రాక్షసులపైన ప్రత్యేకించి పగలేదు. కానీ ఆ క్షణంలో రాక్షసు నిర్మూలం చేయాలనే నిశ్చయం అతనిలో ఏర్పడింది. నా సీతను నాకు వెంటనే ఇవ్వకపోతే 3 లోకాలను ఒక్క బాణంతో భస్మీపటలం చేస్తాను అని రౌద్రంగా అన్నాడు. లక్ష్మణుడు రాముణ్ణి వారిస్తూ, ఈ యుద్ధం జరిగిన చోట ఒక్క మనిషి అడుగుజాడలే ఉన్నాయి. ఒక్కడు చేసిన తప్పుకు 3 లోకాలను శిక్షించడం అన్యాయం. ఎవడు సీతను అపహరించాడో వాడి కోసం అన్ని చోట్ల వెతుకుదాం అన్నాడు. ఇంతలోనే వారికి చావుకు సిద్ధంగా ఉన్న జటాయు శరీరం ఎత్తుగా కనిపించింది. ఇదిగో వీడే సీతను తినేసి హాయిగా కూర్చున్నాడు, వీడి ప్రాణాలు తీసేస్తాను అంటూ రాముడు జటాయుపై బాణం ఎక్కుపెట్టాడు. నాయనా, నన్ను రావణుడు చంపనే చంపాడు. నీవు మళ్ళీ ఎందుకు చంపుతావు? వాడు సీతను ఎత్తుకుపోతుంటే అడ్డుపడి వాడి వింటిని, రథాన్ని, గాడిదలను, సారథిని ధ్వంసం చేశాను. వాడు కత్తితో నా రెక్కలు నరికేశాడు. తరువాత సీతను తీసుకొని ఆకాశ మార్గాన వెళ్ళిపోయాడు అని జటాయువు చెప్పాడు. ఈ మాటలు రాముడి చెవులకి శుభవార్తలాగా వినిపించాయి. ఎందుకంటే సీతను రాక్షసులు చంపి తినలేదు. ఆమెను ఎత్తుకుపోయిన వాడెవడో కూడా తెలిసింది. రాముడు తన విల్లును వదిలిపెట్టి జటాయువును కౌగిలించుకొని దుఃఖించాడు. అతను జటాయువుని, రావణుడికి నేనేమి అపకారం చేశాను? సీతను ఎందుకు అపహరించాడు? అతను ఉండే చోటేది? అతను ఎలా ఉంటాడు? ఎలాంటి పరాక్రమం కలవాడు? వాడు తీసుకుపోతూ ఉంటే సీత ఏ స్థితిలో ఉన్నది? ఏమి చెప్పమన్నది? నీకు శక్తి ఉన్నట్టయితే నాకు సమస్తము సవిస్తారంగా చెప్పు అని అడిగాడు. కొన ప్రాణాలతో ఉన్న జటాయు, ఆ రావణుడు ఇలా దక్షిణంగా వెళ్ళాడు. వాడు కుబేరుడి తమ్ముడు అని మాత్రం చెప్పి ప్రాణాలు వదిలాడు. ఎంతో కాలం గొప్పగా జీవించి తన కోసం ప్రాణాలు అర్పించిన జటాయువుకు రాముడు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపాడు. పిండ ప్రధానానికి కేసరి మృగమాంసం సంపాదించాడు. అనంతరం రామలక్ష్మణులు గోదావరిలో స్నానాలు చేసి జటాయువుకు జలతర్పణలు వదిలారు. తరువాత వారిద్దరూ జటాయువు చెప్పిన ప్రకారం సీతను వెతుకుతూ బయలుదేరారు. మూలం చందమామ 1963 ఫిబ్రవరి సంచిక. మనం శ్రీమద్ రామాయణంలో పరిశీలిస్తే శ్రీరాములు వారు జటాయువును చూచి, జటాయు ఒక్కసారి కళ్ళు తెరువు, మాట్లాడు, సీత గురించి చెప్పు. సీతను రావణుడు ఎందుకు తీసుకెళ్ళాడు? ఎక్కడకు తీసుకెళ్ళాడు? రావణునికి నేను ఏమి అపకారం చేయలేదే, మరి సీతను ఎందుకు తీసుకెళ్ళినట్టు? ఆ సమయంలో సీత ఎలా ఉంది? ఆమె ఏమైనా చెప్పిందా? ఇంతకు ఆ రావణుడు అనే రాక్షసుడు ఎలా ఉంటాడు? అతని గురించి చెప్పు. అతను మహాపరాక్రమవంతుడా? అతను నివాసం ఎక్కడ?
అతడు ఏం చేస్తుంటాడు? జటాయు మాట్లాడు అని ఆతృతగా అడుగుతున్నాడు రాముడు. జటాయు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. రాముని వంక చూచి ఇలా అన్నాడు. రామ, రావణుడు రాక్షసుడు, మాయావి. తన మాయతో అధికమైన వాయువును సృష్టించి సీతను ఆకాశ మార్గంలో తీసుకెళ్ళాడు. అతడు దక్షిణ దిక్కుగా వెళ్ళాడు. రామ, నా చూపు మందగిస్తుంది, నాకు ప్రాణాలు పోతున్నాయి. రావణుడు సీతను విందా ముహూర్తంలో అపహరించాడు. ఆ ముహూర్తంలో ఏ వస్తువు పోయినా తొందరలోనే ఆ వస్తువు తిరిగి తన యజమానికి లభిస్తుంది. ఆ విషయం రావణునికి తెలియదు. నీ సీత నీకు తొందరలోనే లభిస్తుంది. నీవు తొందరలోనే రావణునితో యుద్ధం చేసి రావణుని చంపి నీ సీతను తిరిగి పొందుతావా అని అంటూ ఉండగానే జటాయు నోటి నుండి రక్తం పడింది. కళ్ళు మూతలు పడ్డాయి. మరలా జటాయు ఓపిక తెచ్చుకొని రామునితో, రామ, రావణుడు విశ్రావసుని కుమారుడు, కుబేరుని సోదరుడు అని ఇంకా ఏమో చెప్పబోతూ ప్రాణాలు వదిలాడు జటాయు. అది తెలుసుకోలేని రాముడు ఇంకా ఇంకా రావణుని గురించి చెప్పు అని జటాయువును కుదిపి కుదిపి అడుగుతున్నాడు. జటాయు ప్రాణాలు అనంతవాయుల్లో కలిసిపోయాయి. జటాయు తలవాల్చి కిందకు జారిపోయాడు. జటాయు చనిపోయాడని తెలుసుకున్న రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు. లక్ష్మణ, ఈ జటాయువు నా తండ్రికి స్నేహితుడు. ఈ దండకారణ్యంలో తన మానాన తాను బతుకుతూ నా కొరకు, సీతను రక్షించుట కొరకు తన ప్రాణాలు సైతం బలిపెట్టాడు. ఇంకా ఎంతో కాలం బతకవలసిన వాడు మన కోసం ప్రాణాలు కోల్పోయాడు. కేవలం నాకు సహాయం చేయాలని, సీతను రక్షించాలని రావణునితో యుద్ధం చేసి రావణు చేతిలో చంపబడ్డాడు. మంచివారు, వీరులు, సూరులు, పరోపకారం చేసేవారు మనుషుల్లోనే కాదు జంతువుల్లోనూ పక్షుల్లోనూ ఉంటారని ఈ జటాయు నిరూపించాడు. ఈ జటాయు మరణం, అందులోనూ నా కోసం మరణించడం నాకు అత్యంత దుఃఖం కలిగించింది. సీతా వియోగం కన్నా ఎక్కువ దుఃఖం అనుభవిస్తున్నాను. నా తండ్రి నాకు ఎంతో పూజనీయుడు. ఈ జటాయు కూడా అంతే పూజనీయుడు. లక్ష్మణ, మనం ఈ జటాయువుకు దహన సంస్కారాలు జరిపిద్దాం, కట్టెలు తీసుకురా అని అన్నాడు. తర్వాత రాముడు, లక్ష్మణుడు జటాయువుకు దహన సంస్కారాలు చేశారు. రాముడు జటాయు ఆత్మశాంతికి ప్రార్థించాడు. ఓ జటాయు, ఎల్లప్పుడూ యజ్ఞములు చేసేవారికి, నిత్యము అగ్నిహోత్రం చేసేవారికి ఎటువంటి పుణ్యలోకాలు లభిస్తాయో ఆ పుణ్యలోకాలు నీకు లభించుగాక. సన్యాసులకు, యుద్ధంలో మరణించే వారికి ఎలాంటి ఉత్తమ లోకాలు లభిస్తాయో అవి నీకు లభించుగాక. నా చేత దహన సంస్కారాలు పొందిన నీవు ఉత్తమ లోకాలు పొందుతావు అని పలికాడు రాముడు. తరువాత లక్ష్మణుడు దర్భలను తీసుకొని వచ్చాడు. రోహి మృగములను చంపి ఆ మాంసమును తీసుకొని వచ్చాడు. రాముడు దర్భలు నేల మీద పరిచాడు. రోహి మృగం మాంసంతో ముద్దలు చేసి ఆ దర్భల మీద పెట్టి జటాయువుకు మంత్రపూర్వకంగా పిండ ప్రదానం చేశాడు. తరువాత రాముడు, లక్ష్మణుడు గోదావరి నదికి వెళ్ళి స్నానం చేసి శాస్త్రోక్తంగా జటాయువుకు జలతర్పణను విడిచారు. రాముని చేత ఉత్తర క్రియలు జరిపించుకున్న జటాయువు ఉత్తమ లోకాలకు వెళ్ళారు. తరువాత రామలక్ష్మణులు సీతను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళారు. ఈ వృత్తాంతం మనకి శ్రీమద్ రామాయణం అరణ్యకాండము 68వ సర్గలో ఉంటుంది. మూలం శ్రీమద్ రామాయణం, సరళమైన తెలుగులో మొదలు వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.